హాయ్ అండి. ఎప్పుడు బెండకాయ పులుసే కాకుండా బెండకాయ గ్రేవీ కర్రీ ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇలాగ ఉల్లిపాయ ముక్కలు మిక్సీ చేసుకొని అందులో పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలండి. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఈ బెండకాయ ముక్కలు బాగా వేపుకోవాలి. ఇవి వేగాక తీసేసుకొని ఇందులోనే ఉల్లిపాయ మిక్సీ చేసుకున్నది కూడా వేసుకొని వేపుకోవాలి. అలాగే ఇది వేగాక టమాటా ముక్కలు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసుకుని బాగా మగ్గాక కొంచెం వాటర్ వేసుకొని ఈ పొడి ఉంది కదండి మనం చేసుకున్న పొడి, ఆ పొడి కూడా వేసేసుకొని గ్రేవీ దగ్గరగా అవ్వాక సర్వ్ చేసుకుంటామేనండి. ఇది చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంది కర్రీ. అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి.